మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. యెహోవా నీకు తన సన్నిధి కాంతిని ప్రకాశింపచేసి మనల్ని కరుణించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఒక వాక్య భాగాన్ని మనం చదువుదాము. ఈ పునరుద్ధానపు ఆరాధన కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించి వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు నాకు తెలియచేసిన మాట ఒకటి మీకు తెలియచేస్తాను. మీరు అందరూ కూడా చూడండి. సామెతల పుస్తకంలో నుంచి 24వ అధ్యాయము 10వ వచనాన్ని కానీ మీరు చూస్తే 24:10 అక్కడ ఏమి రాయబడిందంటే, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతగాని వాడు వగుతావు. ఏమని రాసింది? శ్రమ దినమున నీవు కృంగినట్లయితే నువ్వు చేతగాని వాడు అవుతావు అని అక్కడ రాసింది. తెలుగు బైబిల్లో చూస్తే కష్టకాలములో నువ్వు కృంగిపోయావనుకో నువ్వు చేతగాని వాడు అవుతావని రాసింది. ఇంకొక దానిలో మనం చూస్తే అక్కడ ఏం రాసిందంటే, అక్కడ కూడా కష్టకాలంలో కృంగిపోవటము ఒక దగ్గర రాశాడు, ఇంకో దగ్గర ఏమన్నా ధైర్యాన్ని కోల్పోతావు అంటే నీ ధైర్యం చెడిపోయిద్ది అనమాట. అక్కడ ఇంకో దగ్గర ఏం రాశాడంటే, అక్కడ మీకు చెప్తున్నాను, కష్టకాలంలో నీవు ధైర్యం చెడితే నీ బలం చాలా తగ్గిపోయిద్దని ఒక తెలుగు బైబిల్లో రాసుంటే, ఇంకో దాంట్లో కష్టకాలంలో నువ్వు కృంగిపోతే చేతకాని వాడు అవుతావని రాస్తుంది. కాబట్టి చదివినటువంటి ఈ వాక్యంలో ఉన్న విషయం ఏంటంటే, మనందరి జీవితాల్లో ఎదురవుతున్నటువంటి కష్టకాలాల్లో కానీ లేకపోతే ఏ పరిస్థితుల మధ్యలోనైనా దేవుడు మనకు చెప్తున్న మాట ఏంటంటే, ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. మీరు ఏం చెప్తున్నాడు? ధైర్యాన్ని మీరు విడవకూడదు. ధైర్యం కలిగిన వారంగా మనం ముందుకెళ్ళాలి. ఎన్నో కష్టాలు వస్తాయి. వాళ్ళు చెప్తారు వచ్చిన దారిన అవి వస్తాయి అంతే, వాటి అంతటా అవి తిరిగి వెళ్ళిపోతానే ఉంటాయి. వాటిని చూసి మనం భయపడితే ఏం జరిగిద్దంటే ధైర్యం లేని వారంగా మనం ఉంటామంట. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో దాన్ని జయించగలిగినటువంటి సామర్థ్యం మనందరికి ఉన్నా కానీ ఎప్పుడైతే ధైర్యం విడిచిపెడతామో ఆటోమేటిక్గా మనకేమైందంటే మన బలము తగ్గిపోద్దంట. బలం అనేది తగ్గిపోతుంది. ఒకవేళ మనకి ఎదురుగా చిరుతుపులు ఎదురైందనుకోండి, మనం ఎంత బలం కలిగిన వాళ్ళైనా దాన్ని చూసి దాని ఆలోచన వినగానే మనకి ఏమనిపించిద్ది? ఇది నన్ను గెలిచిద్ది అంతే. అంటే నీలో ఉన్న బలం అంతా అల్పమైపోతుంది, తగ్గిపోతుంది. సో కష్టకాలం అనేది మన జీవితంలోకి వచ్చినప్పుడు కృంగిపోవటం అనేది, ఇక నాకు చేత కాదు, దీన్ని నేను చేయలేను, ఇది నా వల్ల కాదు, దీన్ని నేను దాటలేను అనే మాటలు మీ దగ్గర రానియొద్దని చెప్తున్నాడు. అవి మీరు ఎప్పుడు అనుకోవద్దు. ఏమనుకోవాలి అనంటే, కష్టకాలంలోనైనా కృంగిన సమయంలోనైనా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనేది మనం దాన్ని ధ్యానించాలి. దాని గురించి మనం ఎక్కువగా ఆలోచన కలిగి ఉండాలి. అందుకనే శ్రమ దినమున నీవు కృంగిన ఎడలా, ఇంకొక దగ్గర రాసిన మాట, శ్రమ కలగక మునిపే నువ్వేమైపోయావు? దారి తప్పిపోయావు. శ్రమ ఇంకా రాలేదు, ఈ లోపే మనం ఏమైపోయాము? దారి తప్పిపోయాం మనం. ఎందుకంటే మనం వెళుతున్నటువంటి ఈ మార్గంలో ఎన్నో ప్రతికూలతలు ఎదురవుతాయి. ఎంతోమంది దూషించే వాళ్ళు ఉంటారు, ఎంతోమంది మనల్ని అసహించుకునే వాళ్ళు ఉంటారు, మనతో ప్రేమగా మాట్లాడే వాళ్ళు ఎవడు మనకు ఉండడు, ఆదరించే వాళ్ళు ఉండరు, మన గురించి వచ్చి ఓదార్చే వాళ్ళు ఎవరు ఉండరు. నిన్ను నీవే ఓదార్చుకోవాలి, నిన్ను నీవే ధైర్యపరచుకోవాలి, నిన్ను నీవే బలం తెచ్చుకోవాలి. మరలా నిన్ను నీవే ప్రభు నామమును బట్టి మరలా మనం లేచి పోరాడే వారంగా ఉండాలి అనేది దేవుని వాక్యం మనకి తెలియచేసినటువంటి మాట అనమాట. కాబట్టి మన వ్యక్తిగత జీవితాల్లో ఎదురవుతున్న ఏ శ్రమలోనైనా కానీ మనం ఒకవేళ కృంగామనుకోండి, అంటే మనం ఒకవేళ ఏమన్నా వెనక్కి తగ్గామనుకోండి, మనం చేతగాని వాళ్ళం అవుతాం. ఒకవేళ మనము అంటే ఇక్కడున్న వాళ్ళకి అర్థం అవ్వాలంటే, ఒక రైతు ఒక పొలాన్ని చూసి దాన్ని సాగు చేయడానికి వెళ్ళాడు ఒక పొలం దగ్గరికి. వెళ్ళినప్పుడు అది అంతా ఎక్కడ బలిసినటువంటి ఆ చెట్లతోటి మొత్తం దాని నిండా నిండిపోయి కనపడింది అనుకోండి. ఆ రైతు ఆ పొలాన్ని చూసి వెనక్కి వచ్చేస్తే ఏమంటారు? ఆయన్ని ఏం చెప్తారు? నీకు చేత కాలేదు కాబట్టి నువ్వు వెనక్కి వచ్చేసావు అని చెప్తారు. చూడ్డానికి వెళ్తే ఎక్కడుంది, ఎలా ఉంది అదంటే చాలా ముళ్ళ తుప్పులు దాంట్లో ఉన్నాయి, చెట్లు మొలిచినవి, చూడడానికి చాలా భయంకరంగా ఉంది ఆ స్థలం.
ఆ స్థలంలో ఏం చేయడానికి వెళ్ళాడు? పంట పండియడానికి వెళ్ళాడు ఆయన. కానీ పరిస్థితిని చూసి వెంటనే ఇది మన వల్ల కాదు, మనం చేయలేము అని చెప్పేసి వెనక్కి వచ్చేసాం అనుకోండి, నిన్నేమంటారు అందరూ? చాతగాని వాడు అని పిలుస్తారు. ఏమంటారు? చాతగాని వాడు అంటారు. చాత అయిన వాడు ఏం చేస్తాడు? ధైర్యంగా నాగటి సాలు పెట్టి దున్ని నీళ్ళు కట్టి విత్తనాలు విత్తి పంట పండి కోసి ఇంటికి తీసుకొచ్చేదాకా ధైర్యంగా ముందుకు సాగుతాడు. కాబట్టి మన వ్యక్తిగత జీవితాల్లో కూడా మనం అలాంటి ఒక పని చేయటానికే పూనుకొని దేవుని మార్గంలో నడిపించబడ్డామని మనందరికి కూడా అర్థం అవ్వాలి. కాబట్టి ఎదురవుతున్నటువంటి పరిస్థితి రేపు ఏం జరిగిద్దో మనకు తెలియదు, ఎల్లుండి ఏం జరిగిందో తెలియదు, రేపు నీ జీవితంలో ఏం రాబోతుంది ఎవడు గుర్తించలేరు. సో ఇలాంటి పరిస్థితుల్లో మనము చాలా ధైర్యం కలిగిన వారుగా ఉండాలి అని చెప్తాం. అసలు ఒక మాట, ఎందుకు మనం ధైర్యం కోల్పోతాం? అసలు ఎప్పుడు ఆలోచన చేస్తారా? ధైర్యం కోల్పోవడం గల పరిస్థితులు ఏంటంటే 40వ కీర్తన 12వ వచనం చదివితే ధైర్యం కోల్పోవడానికి గల పరిస్థితులు ఏంటో అక్కడ మనకు రాసుంది. 40వ కీర్తనలో 12వ వచనంలో ఏం రాశాడనంటే, లెక్కలేని అపాయములను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతుని, లెక్కకు అవి నా తల వెంట్రుకలు మించి ఉన్నవి, నా హృదయము అధైర్యపడి ఉన్నది. ఎందుకు ధైర్యం కోల్పోతుంటామంటే పరిస్థితి లెక్కలేని అపాయాలను చుట్టుకొని ఉన్నాయి, నా దోషములు నన్ను తరిమి పట్టుకున్నాయి, నేను తల ఎత్తి చూడలేకపోతుని, లెక్కకు అవి నా తల వెంట్రుకలు మించిపోయి ఉన్నవి. సో ఇలాంటి పరిస్థితులు మన వ్యక్తిగత జీవితాల్లో ఎదురవుతున్నప్పుడు మనం ఏమైపోతామంటే అధైర్యపడతాం. ఇక ఇది మన వల్ల కాదు, మనం చేయలేము అనుకుంటాం మనం. ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్యలో మనం ఏం చూస్తాము? లెక్కలేని అపాయాలు, ఎటు నుంచి ఏమొస్తుంది, ఎవడు అప్పులోడు వచ్చి అడుగుతాడు, నాకు పరువు పోతుంది, లేకపోతే నాకు ఇంకోట్లాగా అయిపోతుంది, లేకపోతే నా జీవితం ఎందుకు ఇలా అయిపోతుంది, అన్నీ మనము కృంగిపోయే ఆలోచనలే అపవాదిగాడు మన హృదయంలో తీసుకొచ్చి పెడతాడు. నిన్ను ఎవడు చూస్తాడు, నిన్ను ఎవడు పట్టించుకోడు, ఏంటి నువ్వు ఇంకింతే, నువ్వు ఎలా అయిపోవాల్సిందే అని అధైర్యపరిచేటటువంటి ఎన్నో మాటలు మనకి వినపడతా ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో మన హృదయం ఏమైందంటే అధైర్యపడిపోద్ది, కానీ ధైర్యం కలిగి నిలబడలేము మనం ఎప్పుడు కూడా. సో ఇలాంటి పరిస్థితి మన జీవితంలో ఉంది కాబట్టే దేవుడు మనకు చెప్తున్నాడు, మీరు ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు, ధైర్యం కలిగిన వారుగా పోరాడండి. మీకు చాలాసార్లు మనం చెప్పాం, గొల్లియాతుని గెలవడానికి దావీదు దగ్గర ఉందేంటి? ఏముంది? యెహోవా నామముని వెళ్ళాడు, కానీ నిలబడే ధైర్యం కావాలి కదా. అలాంటి ధైర్యం లేక 40 రోజులు సౌలు సైన్యం ఏమవుతున్నారు? ఆ గొల్లియాత్ దెబ్బకి పారిపోతున్నాడు. సేవకుడు ఇలా చెప్పాడు, రోజు ఆ సౌలు బయటకు వస్తాడు గుడారంలో నుంచి, వచ్చి అటు ఇటు తిరిగి, రే ఎవడన్నా గొల్లియాతుని గెలిచేవాడు మనలో ఉన్నాడంటే, అయ్యా ఎవరు లేరు అనగానే మళ్ళీ గుడారంలోకి వెళ్ళిపోతాడంట. ఇలా 40 రోజులు తిరుగుతూ ఉన్నాడంతే. దేనిని బట్టి? సౌలు గొల్లియాతు దగ్గర భయపడుతున్నాడు. సౌలు ఏమైనా ఎత్తు తక్కువ ఉంటాడా? సౌలు కూడా చాలా హైట్ కలిగిన వాడే కదా. ఇశ్రాయేల్ అందరూ కూడా ఆయన భుజాలంత ఎత్తే ఉంటారు, మిగిలిన వాళ్ళన్న చాలా ఎత్తుగా ఉంటాడు సౌలు కూడా. మరి ఇలాంటి సౌలు ఎందుకు గొల్లియాతుని చూసి భయపడుతున్నాడు అంటే, గొల్లియాతు యుద్ధ నేర్పరి. గొల్లియాతు చాలా యుద్ధంలో అన్ని విద్యలను అభ్యసించాడు. అతని ఈట 2 మనుషులు మోసుకొని రావాలి దాన్ని. అంత పెద్ద ఈట. ఎంత ఎత్తున్నాడు అంటే 9 జాన్ల 3 డేములు, 6 జాన్ల 3 డేములు అని చెప్పాడు. అంటే ఇంచుమించు ఒక 10 అడుగులో 12 అడుగులో ఉంటాడు. అంతెత్తు ఇంత పెద్ద ఈటి పట్టుకొని నిలబడగానే ఏమైపోయాడు? సౌలు సైన్యము నీరు గారిపోయారు అంతే. అప్పుడు దాకా జీవం కలిగిన దేవుణ్ణి సేవిస్తున్న వాళ్ళందరూ ఎటు వెళ్ళిపోయారు? అప్పుడు దాకా మన బలం ఏమైపోయింది? అప్పుడు దాకా ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఏమైపోయారు? వాళ్ళ మధ్యలో నుంచి ఇంత చిన్నగా బొడ్డుగా ఉన్న ఒక ఆయన వచ్చాడంట బయటికి. వచ్చి ఏమన్నాడు పలకటంతోనే, సున్నతి లేని ఫిలిష్తీయుడు, జీవము కలిగిన దేవుని సైన్యాన్ని ఎదిరించడానికి అసలు వాడికి ఎంత ధైర్యం రా, అసలు ఎంత ధైర్యము అంటే. సౌలుకి ఏం కనపడింది, దావీదుకి ఏం కనపడలేదు? చెప్పండి మీరు. మీ జీవితంలో మీరు కూడా అలా చూడటం నేర్చుకుంటే ఎదురయ్యే ఏ పరిస్థితినైనా కానీ అలవోకగా దేవుడు దాటించేస్తాడు. ఆమేన్.
హల్లెలూయా. మనం కూడా దావీదు చూసినట్టుగా చూడాలి సమస్యని. మనం ఏం చేస్తామంటే మన దేవుణ్ణి చిన్నగా చేసి మన సమస్యని పెద్దగా చేస్తాం. ఈ సమస్య పెద్దగా అయ్యి ఎంత అయిందంటే కొండంత అయ్యిద్ది. అప్పుడు నువ్వు ఒక ఆలోచనకు వస్తావు, ఇంకా నేను దీన్ని దాటలేను కాబట్టి నేను వెనక్కి వెళ్ళిపోవాలి. ఇంకా అదే నువ్వు దేవుణ్ణి హెచ్చడం నేర్చావనుకో, నీకు ఆ సమస్య ఎలా కనపడుద్ది? చిన్నగా కనపడుతుంది. దేవుడే గొప్పగా కనపడతాడు. అప్పుడు ఈజీగా మనం దాన్ని గెలిచేస్తాం. దావీదు అలాంటి ఆలోచన కలిగి గొల్యాతు మీదకి వెళ్తానని చెప్తే సౌలు ఏం చేశాడు తెలుసా? అరే, అతడు చాలా పరాక్రమం కలిగిన వాడు, పుట్టుకతోనే యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు, చాలా టాలెంట్ ఉంది అతని దగ్గర, నువ్వు ఎలా గెలుస్తావు అనంటే ఆయన చెప్పింది ఒకటే, చిన్నప్పుడు నా గొర్రెని తోడేలు పట్టుకు వెళ్తుంటే దేవుడు నాకు తోడయ్యి నడిపించాడు, అక్కడ నాకేం భయం లేదు. మరొక దగ్గర దేవుడు నన్ను కాపాడు, ఇప్పుడు కూడా దేవుడు నన్ను కాపాడతాడు అంతే అని ధైర్యంతో. అసలు ఆ సైనికుడు కూడా కాదు కదా దావీదు, అసలు వాళ్ళ అన్నల క్షేమం చూడడానికి వెళ్ళాడు అక్కడ అంతే. వెళ్ళగానే ఎంత రోషమో ఎంత ధైర్యమో ఎదురించి గొల్యాతుని చంపేశాడండి. ఆడు కత్తితోనే ఆయన చంపేశాడు. అసలు ఎంత టాలెంట్ చూడండి, అసలు వాడు కత్తితోనే ఆయన చంపేశాడు అంతే. కాబట్టి ధైర్యం అనేది మనకు చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మన దేవుని దాటి ఏది మన దగ్గరికి రాదండి, అది గుర్తుపెట్టుకోవాలి మనము. మన దేవుడు యొక్క పరిమితి లేకుండా, పర్మిషన్ లేకుండా మన దగ్గరికి ఏమి రావు. మనం ఈ లోపు ఏం చేస్తామంటే భయపడిపోయి కంగారు పడిపోయి మనము దేవుడిని మర్చిపోయి అపవాదికి అవకాశం ఇచ్చేవారుగా మనం ఉంటాన్ని బట్టి మన జీవితంలో ధైర్యాన్ని కోల్పోతాము. ఒక ఆయన అన్నాడు, శ్రమలు మనుషులకు రాకపోతే పశువులకు వస్తాయా చెప్పండి? ఇప్పుడు కష్టాలు మనిషికి రాకపోతే పశువులకు వస్తాయా? లేదా చెట్లకు వస్తాయా? అడవిలో ఉన్న మ్రాణులకు వస్తాయి కష్టాలు? ఎవరికి వస్తాయి కష్టాలు? మనుషులకే కదా రావాల్సింది కష్టాలు. మరి ఇలాంటి కష్ట టైంలో నువ్వు కృంగిపోతే, నువ్వు చేతగాని వాడుగా ఉంటే, వీ టైంలోనేమన్నా జీవం కలిగిన దేవుడు హల్లెలూయా స్తోత్రం అని చెప్పావు, కృంగిపోగానే మందిరాన్నే మర్చిపోతున్నావు. ఇలాంటి పరిస్థితి మనకు ఉండకూడదు. సో కాబట్టి మనందరి జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మన ముందు ఉంచబడిన పరుగు పందెములో మనం ఓపికతో పరిగెత్తాలంటే ముందు నీకు ధైర్యం కావాలి. ఎన్నో ఎన్నో ఎదురవుతాయి, దాటాలి అంటే నేను ఎలా దాటాలి కాదు, దాటించేవాడు నాతో ఉండాలనుకుంటే ధైర్యం నీకే వచ్చింది అప్పుడే. నేను చాలాసార్లు చెప్పాను మీకు, ఏంటి అని అంటే, ఒక షాప్కి మీరు వెళ్ళారనుకోండి, షాపింగ్ చేసేటప్పుడు మీరు ఏ వస్తువునైనా ఎంత ఖరీదైనా అయిందైనా ఇవ్వండి నాకు అని మీరు చెప్తున్నారంటే మీ ధైర్యం ఏంటి? మీ దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ బాగా ఉంది కాబట్టి మీరు మాట్లాడుతున్నారు. అదే లేకపోతే డబ్బులు తక్కువ వేసుకొని వెళ్ళాడు అనుకోండి, ఇలా చూపించాడు ఒక వస్తువు, ఇదెంత? 10,000 వద్దు కానీ 5,000 చూపి అంటాం మనం. 5,000 చూపించండి, 5,000 ఇచ్చాయనుకో, ఇది అటు చూపి, ఎందుకని వీడి జేబులో ఉంది 1,000 రూపాయలే. ఒకసారి 10,000 నుంచి 1,000కి వచ్చాయనుకో, ఎరా నీ మొహం ఎప్పుడు షాపింగ్ చేసావా అంటారు కదా. అందుకని వాడు ఏం చేశాడు, ఫస్ట్ 10,000 నుంచి 5,000కి వచ్చాడు, 5,000 నుంచి చిన్నగా 2,000కి వచ్చాడు, తర్వాత 1,000 రూపాయలు ఏమైనా దొరికేది ఉండిద్దని అడిగాడు. అంటే వీడి ధైర్యం ఏంటంటే, నా దగ్గర ఉంది ఒక 1,000 రూపాయలే, ఈ 1,000 రూపాయలతో నేను ఒక వస్తువు కొనాలి, వెళ్ళి పెద్ద ఎలా కొనగలుగుతాను నేను? అలాగనే మనకుండేదేమో ఇంత ధైర్యం, పిరికి చిన్న ధైర్యం పెట్టుకొని దేవుడు గొప్ప కార్యాలు చూడాలి, హల్లెలూయా ఆమె నేను చర్చిలో ఎగురుతాం, బయటికి వెళ్ళగా రారా నీ సంగతి తెలుస్తానంటే చిన్నదానికి మనం ఫల్టీ కొట్టేస్తాం, చిన్నదానికి మనం ఫల్టీ కొట్టేస్తాం అంతే. ఇలా ఉండకూడదని చెప్తున్నాడు. మీరు ధైర్యం కలిగిన వారుగా ఉండండి. మీ పక్షముగా ఉన్నవాడు మనిషి కాదు కదా, మీరు ఎంత ధైర్యంగా ఉండాలి. అందుకని అనవసరం వాటి విషయాలు ధైర్యం పెట్టమని, అది కాదు నేను చెప్తుంది. మళ్ళీ అట్లా ఆలోచన చేసుకున్నారు మీరు. మనం వెళుతున్నప్పుడు మనకు ఎదురవుతున్న పరిస్థితుల్లో మనం కృంగిపోకుండా ధైర్యంగా ఉండే వాళ్ళంగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. అయితే ధైర్యం ఎందుకు ఆ ధైర్యం మనం పాటించాలి ఇక్కడ అనే వచనాన్ని కూడా మీరు చూస్తే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 5వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 7వ వాక్యాన్ని కూడా మనం ఒకసారి చదివితే మన జీవితంలో ఎందుకు ధైర్యం కలిగిన వారంగా మనము ఉండాలి అనేది మనము తెలుసుకోవచ్చు. అక్కడ కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం ఇక్కడ ఏమన్నాడంటే, లేకపోతే 6 నుంచి నేను చదువుతాను. వెలిచూపుల వలన కాక విశ్వాసము వలనే నడుచుకొనుచున్నాము గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఇండియు ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాము.
ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభునొద్దకు నివసించుటకు ఇష్టపడుచున్నాము. అంటే ఎందుకు మనం ధైర్యం కలిగిన వారుగా ఉండాలంటే, ఇప్పుడు మనం ప్రభువుకు దూరంగా ఉన్నాం. మనం ఇంకా ప్రభు సన్నిధికి మనం వెళ్ళలేదు. మనం ఇంకా కాబట్టి మనం వెళ్ళనీయకుండా ఎక్కడ ధైర్యాన్ని కోల్పోయి నీ పరుగు పందెములను వెనక్కి వెళ్ళిపోతావో అని ఆయన అంటాడు, ప్రభువును చేరే అంతవరకు నువ్వేమి ఎడవకూడదు, ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. ఈ మార్గంలో ఈ ధైర్యం అయితే ఎప్పుడైతే మనం వదిలిపెడతామో అనేకమైనటువంటివి ప్రతికూలతలు వస్తాయి మన మీద. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడు ఏ విషయంలో ధైర్యాన్ని విడుస్తారో అవే మిమ్మల్ని ఏం చేస్తాయి తెలుసా? చంపేస్తాయి. అవే మనల్ని అణిచేస్తాయి. కారణం ఏంటి అంటే ధైర్యము లేదు కాబట్టి మన జీవితంలో. ఇంకా మనం ప్రభు దగ్గరికి వెళ్ళలేదు, ఇంకా ప్రభు సన్నిధిని ఇంకా మనం చేరలేదు. చేరేదాకా మీ ధైర్యాన్ని విడిచిపెట్టుకోవద్దు మీరు ఎప్పుడు కూడా. కాబట్టి అందుకోసమనే మనము శ్రమ కలిగినప్పుడు భయపడకుండా ధైర్యంగా ఉండేవారంగా ఉండాలని దేవుని వాక్యము చెప్తుంది. శ్రమ కలగక మునిపే మనం కానీ ధైర్యాన్ని కోల్పోతే మనం ఏమి చేయడానికి పనికిరాం మనం. కాబట్టి ఇలాంటి ఒక మార్గంలో ఉన్నటువంటి మనము ఎలా ధైర్యంగా ఉండగలుగుతాము? ఎవరు ధైర్యంగా ఉండగలుగుతారు అసలు? మంచిగా బాగానే వినపడుతుంది మీకు. ఎవరు ధైర్యంగా ఉండగలుగుతారంటే ఒక ముగ్గురు మాత్రం ఎప్పుడు ధైర్యంగా ఉంటారండి వాళ్ళు. ఎవరు అంటే మొదటగా ఉండేవాళ్ళు ఎవరంటే భక్తి కలిగిన వాళ్ళు. ఎవరు? భక్తి కలిగిన వాడు ధైర్యంగా ఉంటాడు. రెండోవాడు ఎవడంటే ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండేవాడు ధైర్యంగా ఉంటాడు. మూడోవాడు ఎవడంటే విశ్వాసం కలిగిన వాడు ధైర్యంగా ఉంటాడు. ఇవి మూడు కూడా మాకు కావాలన్న వాళ్ళు ఒకసారి చేతి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వెరీ గుడ్. ఇవి మూడు మన జీవితంలో ఉన్నప్పుడు మనము ధైర్యం కలిగిన వారుగా ఉండగలుగుతామంట. మొదటి మాట ఏంటి? భక్తి కలిగిన వాళ్ళకి ధైర్యం ఎక్కువ ఉండిద్దంట. రెండవది ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండే వాళ్ళకి ధైర్యం ఉండిద్దంట. మూడవది విశ్వాసం కలిగిన వాడికి ధైర్యం ఉండిద్దంట. మరి ఇవన్నీ మనకున్నాయా? ఇప్పుడు దగ్గర ఫస్ట్ మనం నేను భక్తి కలిగిన వాడిని అన్నాడు. మీరు చెయ్యి పైకెత్తండి. నేను భక్తి కలిగిన వాడిని అని చెప్పండి. మేము భక్తి కలిగిన వారమేనండి అని అన్నోళ్ళు ఎవరైనా చెయ్యి పైకెత్తండి. ఎత్తలేదు మనం ఎవరు? చూడండి, ఇక్కడే మనం ధైర్యం కోల్పోవడానికి అపవాదికి అవకాశం ఇస్తున్నాం. మనము భక్తి కలిగిన వారం అయ్యా కనపడుతున్నాం, కానీ ఆ శక్తి మనలో రావట్లేదు. ఎందుకని రావట్లేదు అని అంటే దానికి మళ్ళీ చెప్తే వేరే వెళ్ళిపోతాం మనము. కాబట్టి మీకు డైరెక్ట్ వాక్యం చూద్దాము. యోబు గ్రంథంలో 4వ అధ్యాయాన్ని కానీ మనం చూస్తే, యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో ఏం రాశాడంటే, ఎంత రోషం కలిగిన మాట తెలుసా? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? ఏమంటున్నాడు? నీ భక్తి నీకు, మీరు చెప్పాలి కదా, పుట్టించదా అని మీరు చెప్పాలి. ఆయన అంటే పుట్టించిద్దా అని అడిగేటప్పుడు మీరు నాకు పుట్టించదండి అని చెప్పాలి. ఎందుకంటే భక్తి అనేది ధైర్యం కోసం చేసేది. ఇది కింద ఏమంటున్నాడు, దాని తర్వాత దాని కింద వచనంలో ఏమంటున్నాడు అంటే, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? చెప్పండి. నీ యథార్థమైన ప్రవర్తన నీ నిరీక్షణకి ఆధారం కాదా? ఎందుకు ప్రతిదానికి చిన్నపోతున్నా ఊరికినే? ప్రతిదానికి కంగారు పడి కలవరి పడిపోయి అయ్యో ఏదో అయిపోతుంది అన్నటువంటి ఆవేదనతోనే వచ్చి దేవుని మందిరంలో కూర్చొని కాసేపు ఆ మాటలు చెవిలో పెట్టుకొని బయటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నాకేమైద్దో, మళ్ళీ నాదేందో ఇదే ఉండిద్ది. కానీ యథార్థంగా ప్రవర్తించే వారికి దేవుడు ఏ మేలు చేయకుండా మానుకునేవాడు కాదని వాక్యం చదవలేదా? అంటే ఇప్పుడు చూడండి, భక్తి ఎక్కడ తీసుకెళ్తుంది? నిన్ను ఒక యథార్థమైనటువంటి మార్గంలోనికి నడిపిస్తుందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఆ యథార్థత? లోకస్తులు బ్రతికినట్టు కాదు నా జీవితము, లోకములో ఉన్న వాళ్ళు ఉన్నట్టు కాదు నేను బ్రతుకుతుంది. ఒక యథార్థంగా దేవుడు నన్ను చూసినప్పుడు నేను యథార్థవంతునిగా ఉన్నాను. అసలు మీరు పైనుంచి చదివితే చాలా అద్భుతంగా ఉండేది ఈ మాట. 3వ వచనం చూస్తే, అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు, బలహీనమైన చేతులు బలపరిచిన నీ మాటలతో తొట్టిల్లు వారిని ఆదుకొని ఉండెను, కృంగిపోయి మోకాళ్ళు గలవానిని నీవు బలపరిచితివి. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలగగా
నీవు దుఃఖాకాంతుడు అయ్యావేంటి యోబు? అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు కదా. అంటే చూడండి, ఒకప్పుడు ఈయన ఎవరు? అందరిని బలపరిచిన వాడే, ఒకప్పుడు అందరికీ సహాయం చేసిన వాడే, కృంగిపోయిన వాడిని లేవనెత్తిన వాడే, ఏ పరిస్థితిలో ఉన్నా కానీ అది కాదురా ఇలా ఉండని ధైర్యం చెప్పిన వాడే. కానీ ఇంటికి వచ్చేవరకు ఏమైంది? ఇంట్లో పరిస్థితులకు ఏమైపోయింది? చెప్పడానికేమో వాడికి చెప్పొచ్చాను బాగానే, మరి ఇంటికి రాగా నా పరిస్థితి ఏంటి? అంటే ఇంటికి రాగా నీకు భక్తి గుర్తు రాలేదా? ఇదేంటో కానీ చాలా విచిత్రమైన విషయం ఏంటంటే, పక్కనోడికి మాత్రం భలే చెప్తాం మనం. పక్కనోడిని ఎంత మనము మోటివేట్ చేస్తామంటే అంత మోటివేట్ చేస్తాం, కానీ మన దగ్గరికి వస్తే అది ఉండదు. ఏదో మరి చాలా మోటివేట్ చేస్తాం, మీరు భయపడబాకండి, జీవంగల దేవుడు గొప్పవాడు అది ఇది అంటాం. ఇంటికి రాగానే పలికి మాలనోడా నిన్ను ఎవడు మారుస్తాడని మళ్ళీ మన పిల్లలు తిడతాం. మళ్ళీ మనం అంటామా కదా మనము? ఎందుకంటే నీ దగ్గరికి వచ్చింది కదా శ్రమ. ఇప్పుడు అది నీ దగ్గరికి వచ్చేలాగా నువ్వేమవుతున్నావు? నీ నిజమైనటువంటి ఏదో బయటకు వస్తుంది. అందుకే ఆయన అంటాడంటే ఏమంటాడు? ఎలిఫజ్ అంటున్నాడు యోబుతోటి, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? 7వ వచనం, జ్ఞాపకం చేసుకొనుము, నిరపరాధైన ఒకడు ఎప్పుడైనా నశించునా, యథార్థవర్తులను ఎక్కడైనాను నిర్మూలమయ్యారా? చూడండి, ఎప్పుడైనా కానీ యథార్థంగా ఉన్నోడిని ఎప్పుడు కూడా నిర్మూలము కారు. అందుకని మనం గుర్తుపెట్టుకోవాలి, మన భక్తి జీవితంలో నువ్వు భక్తి కలిగిన వాడువంటే నీకు భయం ఉండకూడదు, దేన్ని చూసి నువ్వు భయపడకూడదంట. అలాంటి ధైర్యం కలిగినటువంటి భక్తిని మనం చేయాలి. కానీ పిరికితనం కలిగిన భక్తి మనం చేసామనుకోండి, భక్తి మనుషుని ధైర్యంలో తీసుకెళ్తుంది. అక్కడ అన్నాడు, ఒక యథార్థమైన ప్రవక్తన నేర్పించి ఒక మంచి నిరీక్షణ మనకుంది. ఏంటి ఆ నిరీక్షణ కానీ మీరు చూస్తే, తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం కానీ మీరు చూస్తే ఒక మంచి నిరీక్షణ మనకి ఉంది అనమాట. తీతుకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 12వ వచనాన్ని కానీ మనం చూస్తే అక్కడ ఏమని చెప్తున్నాడు? ఒక్క నిమిషం నేను చదువుతాను. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడను మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. మనందరికి ఒక శుభప్రదమైన నిరీక్షణ ఉంది. భక్తిహీనుల వలె కాదు మనం ఉండవలసింది. ఎలా ఉండాలంటే, నీకు ఏదైతే నిరీక్షణ ఉందో దాని కొరకు ఈ లోకములో ఒక శుభప్రదమైన నిరీక్షణ కొరకు ఎలా ఉండాలంట? స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ మనం ఎప్పుడు కూడా బ్రతుకుచుండవారముగా మనం కనపడాలి అని వాక్యం చెప్తుంది. నిరీక్షణ కలిగిన వాడి జీవితంలో ఇలాంటివి ఉంటే వాడు ఎందుకు ధైర్యాన్ని కోల్పోతాడు చెప్పండి? ఎందుకు ధైర్యాన్ని విడిచిపెడతాడు మీరు చెప్పండి? ఈ నిరీక్షణ మీకు లేదు అంటే, మీరు ఏదైతే భక్తి చేస్తున్నారో, ఏ ప్రార్థన మీరు చేస్తున్నారో, ఏ సహవాసంలోకి మీరు వస్తున్నారో, ఏ దేవుడిని మీరు సేవిస్తున్నారో ఆ దేవుడు మిమ్మల్ని కాపాడతాడని, ఆ దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడని, ఆ దేవుడు మీకు తోడయ్యుండి చివరి దాకా ఉండగలిగిన దేవుడని మీరే నమ్మటం లేదు. అసలు మీరే నమ్మటం లేదు ఆయన్ని. అసలు పెదవులతో మాత్రం నమ్మామని చెప్పి మన మనసు మాత్రం ఏం చేస్తున్నాం? మనము తీసుకెళ్ళి దూరంగా పెట్టుకుంటున్నాం. తీసుకెళ్ళి ఏదైనా సందర్భం రాగానే భయపడిపోతున్నాం. అంతే బలము లేని వారుగా, చేతకాని వాళ్ళుగా మన దేవుడు ఇంకా ఏం చేయడరా అన్న పరిస్థితి వస్తుంది. ఇశ్రాయేల్ ప్రజల దగ్గర చేసింది, ఎర్ర సముద్రం దగ్గర నిలబడగానే స్టాప్ అయిపోయింది. ఇంకా పెద్ద ప్రహరీ గోడ కట్టేశారు అడిగి వాళ్ళంతా. ఏడ కట్టారు ప్రహరీ గోడ? సముద్రం ముందు కాదు, వాళ్ళ హృదయాలు కట్టుకున్నారు గోడలు. పగలు కొట్టినా పగిలిపోయినటువంటి గోడలు కట్టేశారు అందరూ. ఐగుప్తులో 10 అద్భుతాలు చూసి ఏంటి దేవుడు బయటికి నడిపించినప్పుడు ఎంతో ఆనందంతో బయలుదేరిన వాళ్ళు ఎర్ర సముద్రం దగ్గర రాగానే ఒక్కొక్కటి హృదయంలో ఇంత పెద్ద పెద్ద గోడలు వచ్చేసింది. దేన్ని బట్టి? ఎదురుగా ఉన్న సముద్రాన్ని చూశారు. అంతే. సముద్రం చీలటం ఎప్పుడైనా చూసారా? సముద్రం ఎవరైనా ఇద్దరి నుంచి దాటినట్టు ఎప్పుడైనా చూసారా? ఇక ఇశ్రాయేలు ప్రజలకు ఒక్కసారిగా నీరు గారిపోయి, రే మోషే ఎక్కడున్నాడు పిలవండి ముందుకన్నారు. అంతే. మేము ఐగుప్తులో ఉంటే కుదురుగా మమ్మల్ని ఉండకుండా
అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు నిబంధన చేశాడని చెప్పి మేము కానాన్ దేశాన్ని తీసుకెళ్తామని చెప్పి తీసుకొచ్చి సముద్రంలో చంపేయడానికి తెచ్చావా నువ్వు అని మోషే మీదకి తిరిగారు వాళ్ళు. చూడండి, అపవాది మన ముందు ఎలాంటిదంటే నీ భక్తికి పరీక్షించేదే వచ్చింది నీ ముందు. నీ భక్తికి ఏదైతే అడ్డుగా ఉన్న వెనకెళ్తావు అదే నీ ముందు వచ్చి నిలబడేది, అంతేగాని సింపుల్గా ఉండేది ఏది రాదు. అది మనం ఫేస్ చేయాలి దాన్ని ఎప్పుడు కూడా. ఇప్పుడు వాళ్ళు దాన్ని అలా ఫేస్ చేయట్లేదు. వాళ్ళు ఎలా చేస్తున్నారు? ఒక్కసారిగా వాళ్ళకి భయం వచ్చేసింది, ఇక మన జీవితం అయిపోయింది. వెనకాల ఫరో సైన్యం వస్తూ ఉంది, ముందు సముద్రం ఉంది, మధ్యలో మనం నిలబడ్డాము, రాగానే వాడు మనం లేచి పడేస్తాడు అనుకున్నారు వాళ్ళు, అంతే. మరి జీవం కలిగిన దేవుడు వాళ్ళ దేవుడు లేడా? లేడా వాళ్ళతోటి? మరి వాళ్ళు ఏమి ఐగుప్తులో 10 అద్భుతాలు ఏం చూశారు? దేవుణ్ణి ఏమి ఎరిగి ఉన్నారు? వాళ్ళు ఏం భక్తి చేశారు? చివరికి మోషే కూడా ఏంటయ్యా అని ఒక సందేహంలో డైలమాలో నిలబడిపోయాడు. అందుకే అన్నాడు, మోషే ఎందుకు ఆగిపోయావు? కర్రెత్తి ప్రార్థన చేయి అనగానే ఎప్పుడైతే చెయ్యెత్తి సముద్రం వైపు తిరిగి ప్రార్థన చేశాడో ఆటోమేటిక్గా ఆ సముద్రం 2 పాయలుగా చీలిపోయి ముందుకు సాగి వెళ్ళిపోయారు. మరి వాళ్ళ భక్తి ఎందుకు అక్కడ ఆగిపోయింది? మన భక్తికి కూడా కొన్ని లిమిట్స్ పెట్టేసాం మనం. ఆ లిమిట్ దాటి నువ్వు ముందుకు వెళ్తేనే కానీ దాన్ని ఏదైనా జయించలేవు నువ్వు. ఈ భక్తిలో మనము నిలబడి ఏం చేసుకుంటున్నామంటే ఇదే నాది, ఇంకా నేను ఇంతకంటే ముందుకు వెళ్ళలేను, ఎందుకంటే నేను ముందుకు నడవలేను అని మనము భక్తిహీనుల వలె ప్రవర్తిస్తున్నాం. భక్తి లేని వాళ్ళ వలె మనం ఉన్నాం. కారణం ఏంటి అని అంటే నీ భక్తి నీకు ధైర్యాన్ని తేవటం లేదు, నీ భక్తి నీకు యథార్థమైన ప్రవర్తన పుట్టించటం లేదు, నీ భక్తి నీకు నిరీక్షణ కలిగి ఉందన్నటువంటి ఆలోచనే మనకు రానివ్వట్లేదు. భక్తి అంటే ఏంటి? నా అవసరం తీరాలి ప్రభువా, నా అవసరం తీరాలి, నేను ఇది కోరుకున్నాను, నా అవసరం తీరాలి, అంతే, అది నా భక్తి. కానీ భక్తి అది కాదు. ఈ లోకములో ఈ లోకాన్ని జయించే విధంగా బ్రతకటమే భక్తి. నేత్రాశ, లోకాశ, జీవపు డంబాలను జయించే సామర్థ్యం ప్రభు ద్వారా పొందుకోవడమే భక్తి. అంతేగాని కేవలం నీ అవసరాల కొరకో నీ అక్కర్ల కొరకో దేవుని దగ్గర రావాల్సిన అవసరం లేనే లేదు, రావాల్సిన అవసరం లేదు. మనం దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నామంటే ఒక విశ్వాస యాత్రలో కొనసాగించబడ్డానికి, జయోత్సాహంతో మనం నడిపించబడ్డానికి, దేవుని రాజ్యం చేరడానికి ఈ భక్తి మనకు కావాలి. వాక్యం ఏముంటుంది? దేవుడు ఉన్నాడని, దేవుని యొద్దకు వచ్చే వారికి ఆయన బహుమానం దయచేస్తాడని మీరు ఏం చేయాలి? రక్షణ పొందాలా? ఏం చేయాలి? నమ్మాలి కదా. మేము నమ్ముతున్నాం కాబట్టి అందుకే ఎలా ఉన్నాం. ఏమని నమ్ముతున్నారు మీరు? దేవుడు మా ఇంట్లో ఈరోజు అవసరానికి ఏమిలో దాన్ని తీరుస్తాడు, లేదా మా వాడికి ఎలా ఉండాలి, నా కూతురు ఎలా ఉండాలి, నా కొడుకు ఎలా ఉండాలి, మా ఆయన ఎలా ఉండాలి, మా ఇల్లు ఇలా ఉండాలి, ప్రభు ఎప్పుడు చూసినా కానీ మా ఇంట్లో గలగల సౌండ్ వస్తూ ఉండాలి, డబ్బులు సమృద్ధిగా ఉండాలి, ఏది అడిగినా కానీ అన్ని అవసరాలు తీరిపోవాలి. మరి ఎవరి భక్తి జీవితంలోనైనా మీరు బైబిల్ చదువుతున్నారు కదా, అలా జరిగిందా? ఎవరైనా అలాంటి వారు కనపడ్డారా మీకు? ఎలాంటి వారు కనపడ్డారు? మీరు హెబ్రీ పత్రికలోకి వెళ్ళండి, కనపడతారు అందరూ. తీయొద్దులే, ఇప్పుడు హెబ్రీ పత్రికలో ఉన్నారు వాళ్ళు. ఏంటి వాళ్ళు? ఈ లోకం మనకి ఎంత మాత్రం కూడా వెన్న తగ్గింది కాదు. మనం ఏం చేస్తామంటే, ఎందుకు మనం భక్తిలో ధైర్యాన్ని కోల్పోతామంటే మనం లోకాన్ని బాగా హత్తుకొని ఉంటాం. లోక సంబంధమైన విషయాల్లో మనకు చాలా దగ్గర సంబంధం ఉండదు మన హృదయానికి, దేవుడికి ఉండదు, మనకి దేవుని దగ్గర ఉండదు. మనం ఎందుకు అంటే మనం ఏదో సాధిద్దామనే ఉద్దేశమే కానీ దానికి మూలాలు ఏంటివో మనం గుర్తుపట్టాం. ఇప్పుడు మిమ్మల్ని దానియేలులాగా అడిగారు అనుకో, దానియేలు సింహాల బోన్లోకి వెళ్ళావు కదా, ఏంటి అని అంటే దానియేలు చెప్పట్లా, వాడు రాజు చెప్తున్నాడు, దానియేలు భక్తి కలిగిన వాడు. దానియేలు గ్రంథం చూడ, దానియేలు గ్రంథంలో, దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో 23వ వచనం ఏమో రాశాడు? 6:23 రాజు ఇందును గురించి అతి సంతోషభరితుడై దానియేలును బండ్రోతులు దానియేలుని బయటికి తీసి అతడు తన దేవుని యందు భక్తి కలిగిన వాడైనందున, హల్లెలూయా, ఎందుకు హాని కలగలేదంట? చదివారు కదా,
భక్తి కలిగిన వాడు కాబట్టి. అంటే ఇప్పుడు దానియేలు భక్తి ఏం చేసింది? సింహాల నోట నుంచి కాపాడింది. మరి ఈరోజు నువ్వు చేస్తున్న భక్తి నీకొస్తున్న ప్రతికూల పరిస్థితుల్లో నిన్ను కాపాడదా? నువ్వు చేస్తున్నటువంటి ఈ భక్తి నీకు ఒక నిరీక్షణ కలిగినటువంటి విషయంలో ముందుకు తీసుకొని వెళ్ళదా? వెళ్తుంది కదా. మరి ఎందుకు మరి కంగారు పడుతున్నారు, భయపడుతున్నారు అందరూ? ఎందుకు మనము దేవుని విషయంలో ఒక నిరీక్షణ లేని వారుగా ఉండిపోతున్నాం? దేవుని కొరకు ఈ లోకాన్ని కాకుండా దేవుని కొరకు సాక్షిగా బ్రతకాలి ఒక యథార్థత ఎందుకు కోరుకోవట్లేదు? మనకున్నదేంటి? నేను నీతిగా బతికితే నన్ను ఎవడు నేను నా కుటుంబం ఎలా బాగుపడుతుంది? నేను ఎప్పుడు నిజాలు చెప్పుకుంటే వెళ్ళిపోతే నా కుటుంబం పరిస్థితి ఏంటి? నాకు ఉన్నతమైన హోదా సమాజంలో దొరికిద్దా? ఒక ఉన్నతమైన పదవులు నాకు రాగలుగుతాయా? లేదా మనుషులందరూ నన్ను గౌరవిస్తారా? మనుషులందరూ నన్ను చూసి గొప్పవాడని చెప్తారా? చెప్పరు కదా. నేను నీతిని బట్టి, న్యాయాన్ని బట్టి, యథార్థత బట్టి, నడవటాన్ని బట్టి కలిగే మేలేంటి అనేది ఈరోజు ఎదురవుతున్న ప్రశ్న. దీన్ని పట్టుకొని ఏం చేస్తున్నారంటే పైకి అందరూ కూడా దేవుని మందిరానికి వస్తారు, కానీ చాలామందిని నేను చూశాను, వాళ్ళు దేవుని వాక్యములో ఉన్నంత డెప్త్ ఉన్నటువంటి మాటలు వాళ్ళ హృదయాల్లో ఉండవు. వాళ్ళు అంటారు భక్తి భక్తే బయటే, భక్తి భక్తే బయటే. ఏదైనా చేయాలంటే యథార్థత కనపడదు. ఏదైనా కానీ మాట్లాడాలంటే వాళ్ళ మాటల్లో సత్యం కనపడదు. వాళ్ళు అన్నిటికంటే ముఖ్యంగా దేవుని భయం వాళ్ళకు ఉండదు అసలు. వాళ్ళు కూడా భక్తులేమో. అంటే ఈ రోజుల్లో భక్తులు ఎలాంటి వారే అంటే వాళ్ళ చెవులకి అంటే దొరద చెవులు కలిగిన వారై వాళ్ళకి ఏదైతే ఇష్టమైద్దో, ఏదైతే కావాలని కోరుకుంటారో దాన్నే వాళ్ళు ఇష్టపడి అలాంటి భక్తి చేస్తున్నారు. ఈరోజు సింపుల్ భక్తిలో ఉన్నటువంటి ఫార్ములా ఏం తెలుసా? దేవుడికి మేము ఎంత ఇస్తే దేవుడు తిరిగి మాకు అంత ఇస్తాడు. మళ్ళీ దేవుడికి ఇచ్చామనుకోండి మేము, మళ్ళీ దేవుడు మనకి ఇదేమంటారు దీన్ని ఏమన్నా చెప్పండి మీరు. నువ్వు చేసే భక్తి నువ్వు ఈ లోకాన్ని ఎదుర్కోవడానికి, జయించడానికి, వచ్చిన పరిస్థితులు దాటడానికి శక్తినిచ్చిద్దని చెప్తుంటే ఆ భక్తి ఎటు వెళ్ళిపోయింది? ఇప్పుడు దేవుడికి మనం ఏమైనా ఇస్తే దేవుడు మనకి ఇస్తాం. ఒక 1000 రూపాయలు ఇవ్వండి, దేవుడు నాకు 10,000 ఇస్తాడు. దేవుడు నేను ఆశీర్వదిస్తాడు, నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు, ఇంకా నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నీ గిన్నె నిండిద్ది, నీ పొలం నిండిద్ది, అన్ని నిండుతాయి. నువ్వు కూడా ఆఖరికి పాతాళంలోకి వెళ్ళిపోతావు. ఏం నేర్చుకుంటుంది భక్తి? ఏం నేర్పిస్తుంది మనకంటే ధైర్యాన్ని పుట్టించాలి. ఈ లోకము మనకు దూరమయ్యే కొంది మనకు అధైర్యం వచ్చిద్ది. మీరు యోహాను రాసినటువంటి సువార్తలో 16వ అధ్యాయం 33వ వచనం అనుకుంటాను కదా. యోహాను 16:33. లోకాన్ని జయించి ఉన్నాను నేను. ఏం చెప్తున్నాడు ఆయన? వాళ్ళకి చెప్తున్నాడు, ఎలా పెట్టేప్పుడు ఏమని చెప్తున్నాడు? బాబు, లోకములో శ్రమ కలుగుతుంది, అయినా మీరు ఏం చేసుకోవాలి? ధైర్యం తెచ్చుకోవాలి. ఎందుకు? నేను మీకు ఏమేం చెప్పానో, మీకు ఏమి నేర్పించానో, ఎలా బ్రతకమని చెప్పానో వాటన్నిటిని మీరు జ్ఞాపకం పెట్టుకొని ఏం చేయాలి? మీరు ధైర్యంగా ఉండాలి. ఈరోజు చాలా మనకు ధైర్యం కోల్పోయే పరిస్థితులు ఏంటంటే, ఒకటి నేను బాగా వ్యక్తిగతంగా ఫేస్ చేసినటువంటి ఒక విషయం ఏంటంటే, మనతో ఉన్నవాళ్ళు, మనకంటే తక్కువ ఉన్నవాళ్ళు మనకంటే గొప్ప స్థితిలో మనకు కనపడతారు, చాలా గొప్ప స్థితిలో కనపడతారు. వాళ్ళని చూసినప్పుడు ఒక్కోసారి మన భక్తి పై మనకు డౌట్ వచ్చింది. అరే, నిజంగా నేను భక్తి చేస్తున్నానా? నిజంగా నేను దేవుని మార్గంలో నడిపించబడుతున్నానా? నేను నమ్మింది నిజమేనా అని ఎప్పుడైతే పక్కన వాళ్ళు మనం చూస్తామో ఆటోమేటిక్గా మన భక్తి చెడిపోయి ఏమైతే తెలుసా, మనము ఇంకా పూర్తిగా వెనక్కి వెళ్ళిపోతాం. మీకు ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టండి. అడవి అంతట్లో బాగా పరిగెత్తగలిగేది జింక, అదే కదా, జింకే. మరి జింక ఎందుకు పులి నోటికి దొరుకుతుంది? చెప్పండి, ఎందుకు పులి వెళ్ళి జింకను పట్టుకుంటుంది? అంటే జింక ఏం చేస్తుందంటే వెళ్తా ఉన్నప్పుడు వెనక్కి తిరుగుతూ ఉంటుంది, దాని అలవాటు అది. ఎప్పుడైతే వెనకకు తిరిగిద్దో ఆటోమేటిక్గా దాని యొక్క బలం ఏమైపోతుంది? స్లో అయిపోతుంది. ఈ పులి యొక్క బలం ఎక్కువైపోయి దాన్ని పట్టుకొని చంపేస్తుంది అన్నమాట. మనం కూడా అంతే, శత్రువు చేతికి ఎలా దొరుకుతామంటే అంత మనకి ఎలా ఉంటాయి అంటే ముందుకి వెళ్ళనీయకుండా అన్ని అడ్డులేసే పరిస్థితులు వస్తాయి, అంతే. సాఫీగా నడిచే స్థితి రాదు. అందుకే చెప్పాడు, ఈ మార్గం ఇరుకు ఉంది, ఇరుకులో మీరు దాటాలి అంటే ప్రార్థనే మీకు ఆధారం, ఇంకేం లేదు.
ఇరుకొచ్చిందని అప్పు చేసి, ఇరుకొచ్చిందని ఇంకోటి చేసి, ఇరుకొచ్చిందని ఇంకోటి చేస్తే ఈ భక్తిలో కూరుకుపోతావు కానీ పైకి రావు. ఇరుకు వచ్చింది అంటే ఏం చేయమన్నారు చెప్తాడు అక్కడ, ప్రార్థన చెయ్యి, ఆ సమస్య దాటడానికి ప్రార్థన చెయ్యి. అంతేగాని ఆ ఇరుకులో కూర్చొని చుట్టుపక్కల చూసి వాడిస్తాడు అప్పు, వీడిస్తాడా, వాడి దగ్గరికి వెళ్ళానా, వీడి దగ్గరికి వెళ్ళానా, ఇలా అడిగి తెచ్చుకుంటే ఇంకా 4 అడుగులు ముందుకెళ్ళిపోతావు, కిందకి వెళ్ళిపోతావు నువ్వు అంతే. సో కాబట్టి మనం ఏదైతే భక్తిని చేసుకుంటా ఉన్నామో ఆ భక్తిలో మనందరం కూడా శక్తి కలిగిన వారుగా మారి ఒక యథార్థమైన ప్రవర్తన మనం కలిగిన వారంగా ఉండాలి. ఇప్పుడు మీరు చూడండి, మా దేవుడే జీవం కలిగిన దేవుడు, మా దేవుడే గొప్ప దేవుడు, మా దేవుడు లాంటి దేవుడు లేడు. మరి నీ బతికేంది, నీ మాట ఏంది, నీ ప్రవర్తన ఏంది, నువ్వు తీసుకున్న నిర్ణయాలేంటి, నువ్వు ఎలా ఉన్నావు అసలు? మరి నువ్వు చెప్పేదానికి నీ దేవుడు యథార్థకి ఏమైనా తేడా ఉందా, లేదా ఏమన్నా సంబంధం కనపడుతుందా? ఏమీ లేదు, ఏమీ లేదు మన దగ్గర. నువ్వు భక్తి కలిగిన వాడివైతే మొదట నీలో రావాల్సిందంటే ఆ యథార్థత, దేవుడి కొరకు లోకంగా స్ట్రైట్గా బతికే అలవాటు ఉండాలి. రెండవది ఏమిటంటే ఒక నిరీక్షణ. అందరూ కలిసి ఇగో ఇది పని చేస్తున్నారు, ఇదిగో 10 రూపాయలు డబ్బులు వస్తాయి ఎడా, ఈరోజు మనం వెళ్దాము పని చేద్దామని ఆదివారం పూట చెప్పారనుకో, ఆదివారం పూట అనుకున్నారు అనుకో, ఆదివారం కూడా వెళ్ళి పని చేద్దాం రండి వెళ్దాం అనుకున్నాను అనుకో, చర్చికి వెళ్ళి నువ్వు వాళ్ళ మధ్యలో ఏం చేయాలి, నేను అక్కడికి వెళ్ళకూడదు, నేను జీవం కలిగిన దేవుని మందిరంకి వెళ్ళి నేను చేతులెత్తి ఆయన ఆరాధించాలి అని ఒక నిరీక్షణ మనకు ఉండాలి. లోకస్తులందరూ ఒక పక్క వెళ్తుంటే మనం వాళ్ళకి వ్యతిరేకంగా వెళ్ళేవాళ్ళం మనం. అందుకే ఈ లోకం మీకు ఎన్న తగ్గింది కాదు. ఈ లోకంలో మీరు గొప్పతనం కోరుకుంటున్నారు, ఈ లోకంలో మీరు ఏదైనా ఘనత కావాలని కోరుకుంటున్నారు, ఈ లోకంలో స్థిరపడాలని కోరుకుంటున్నాం మనం. ఏది దేవుడు ఎక్కడైతే వద్దురు వెళ్ళొద్దన్నారో దాన్ని మనం కోరుకుంటున్నాం. మన భక్తి ఊరక కేవలం ఎలా అయిపోయిందనంటే చర్చిలకి మాత్రమే పరిమితం అయిపోయింది. మనం హృదయం లోపలికి వెళ్ళడం లేదు, అది మనం దాని గురించి ఆలోచన చేసుకోవడం లేదు. నేను భక్తి కలిగిన వాడిని కదా, ప్రతి విషయంలో నేను ధైర్యంగా ముందుకు సాగాలన్నటువంటి ఆలోచన లేకుండా మనం కూడా భక్తి లేని వారితో ఎలా ఉంటారో వాళ్ళలాగే మన జీవితాన్ని కూడా కొనసాగించుకుంటూ చివరికి మనం ఏమవుతున్నామంటే భక్తిహీనులుగా మారిపోతాం. సో కాబట్టి మన భక్తి మనకేం కావాలి, ధైర్యాన్ని పుట్టించాలి. ఏ పరిస్థితుల్లోనైనా కానీ చదువుకునే పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎదురవుతున్న ఏ పరిస్థితినైనా ధైర్యంగా గెలవాలి, దాన్ని దాటాలి, జయాన్ని పొందాలన్నటువంటి ఆ స్థితి వాళ్ళు కలిగి ఉండి భక్తిలో ధైర్యంగా ముందుకి నడవాలి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ మాట ఏంటంటే ఎవరైతే ఆయన కొరకు కనిపెట్టుకొని ఉంటారో వాళ్ళకి ధైర్యంగా ఉంటారు. వాళ్ళు ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండాలి. మీరు చూడండి, కీర్తన గ్రంథం చూస్తే 31వ కీర్తన 24వ వచనాన్ని కానీ మీరు చూడండి. 31వ కీర్తన 24వ వచనం ఏమన్నాడు, యెహోవా కొరకు పెట్టువారులారా మీరందరూ మనసున ధైర్యం వహించి నిబ్బరంగా ఉండుడి. ఏమంటున్నాడు, ఒకసారి చెప్దాం, చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మంచిది. ఇప్పుడు ఏమనండి, ఏమన్నారు తెలుసా, యెహోవా కొరకు కనిపెట్టువారులారా మీరందరూ మనసున ధైర్యము వహించి నిబ్బరంగా ఉండండి. నిబ్బరంగా ఉండండి. ఏం చేయాలంట, మనసున ధైర్యాన్ని వహించండి. ఇప్పుడు యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉంటే ఎలా ధైర్యం వచ్చిద్ది, ఎలా ధైర్యం వచ్చిద్ది అంటే మీరు యెషయా గ్రంథం 64వ అధ్యాయం కానీ చూస్తే, యెషయా గ్రంథం 64వ అధ్యాయము అయిపోయిన తర్వాత నేను అడుగుతాను అందరిని, మీరు ఎవరు రాయట్లేదు నేను చూస్తున్నాను, అయిపోయిన తర్వాత మొత్తం మళ్ళీ లేచి నిలబడి చెప్పాలి. ఇక్కడ యెషయా గ్రంథం 64వ అధ్యాయము 4వ వచనం 4 నేను చదువుతానమ్మా. తన కొరకు కొను వారి విషయమై నీవు తప్ప తన కార్యములు సఫలము చేయు మరి ఏ దేవుణ్ణి ఎవడు నే కాలమున చూసి ఉండలేదు. హల్లెలూయా. ఏమన్నాడినా, కనిపెట్టుకోండి వాళ్ళ విషయంలో నీలాగా మేలు చేసే దేవుణ్ణి నేను ఎవ్వరిని చూడలే ఇంతవరకు. అంటే తను కొరకు కనిపెట్టుకొని ఆశ పెట్టి ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో వారినంట దేవుడు
ఎప్పుడు కూడా వాళ్ళ కార్యాలు చేయకుండా విడిచిపెట్టలేదంట ఆయన అసలు. ఇలాంటి దేవుడు ఉన్నాడనే సంగతే మాకు తెలియదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళు. మీకు ఎప్పుడైనా అలాంటి అనుభవం ఉందా? మేము దీనికోసం కనిపెట్టుకున్నామండి, కనిపెట్టుకొని ఉంటే దేవుడు ఈ కార్యం చేశాడు, ఇలా మమ్మల్ని ధైర్యపరిచాడనే చెప్పే సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయా మీకు? ఉన్నాయా మీకు? కాబట్టి మనం కనిపెట్టుకోలేకపోవడానికి కారణం, అంటే ధైర్యం లేకపోవడానికి కారణం ఏంటంటే కనిపెట్టుకొని ఉండలేకపోతున్నాం. ఎప్పుడైతే కనిపెట్టడం నువ్వు నేర్చుకుంటావో, అంటే ఏంటి కనిపెట్టడం అంటే ఎదురు చూస్తూ ఉండాలి అంతే. చుట్టుపక్కల ఏ పరిస్థితులు అవుతున్నా కానీ ఎదురు చూస్తూనే ఉండాలి. ఒక దైవజనుడు ఏం చేశాడు? ఒక మిషనరీ అనుకుంటా, మిషనరీ ఒక అనాథాశ్రమం నడిపిస్తున్నప్పుడు పిల్లలందరికీ భోజనం ఏర్పాటు చేయాలి. ఆ రోజు భోజనం ఏమి లేవు. మార్నింగ్ టిఫిన్ పెట్టాడు, మధ్యాహ్నానికి లంచ్ లేదు. ఆ ఆయమ్మలు చెప్పింది ఇట్లా, అయ్యా ఏమీ లేదు కదా, మరి ఏం చేయాలంటే ఆయన ఒకటే చెప్పాడు, అందరినీ కూర్చోబెట్టి ప్లేట్లు ఇచ్చే అని చెప్పాడు. అందరిని ఇచ్చి ప్లేట్లు ఇచ్చి కూర్చోబెట్టి అని చెప్పాడు. వెళ్ళి తలిపేసుకున్నాడు ఆయన. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తాం? పిల్లకెళ్ళి చూసి, అరే ఈ పూట ఒక కొద్దిగా తినొద్దులేరా, మీరు కొంచెం ఓర్చుకోండి అని చెప్తామా? అది కూడా మనం చేయం. ఎందుకంటే మనం ఇలువ పోతుంది కాబట్టి. మనం ఏం చేస్తాం? బయటికి వెళ్ళి ఆలోచన చేస్తాం, ఎలా ఏం చేస్తే బాగుంటుంది, వీళ్ళకి ఏం పెట్టాలరా అని మనం ఆలోచన చేస్తాం. కానీ ఆ దైవజనుడు రూమ్లోకి వెళ్ళి తలుపేసుకొని మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఎందుకు? ఆకాశ పక్షుల్ని పోషిస్తున్నావు కదా, మరి వాటికంటే నేను శ్రేష్ఠున్నా నాకు చెప్పావు కదా నువ్వు, మరి నా గురించి ఎవరు కనిపెట్టుకుంటా? అంటే నా గురించి ఆయన పట్టించుకోడా? నా గురించి ఆయనకి తెలియదా? నేను ఎక్కడ కూర్చున్నాను, ఎక్కడ లేచాను, ఏమవుతున్నాను, ఎలా ఉన్నాను ఆయనకి తెలియదా? తెలుసుగా. మరి దైవజనుడు అదే పట్టుకున్నాడు వెళ్ళి. ఆకాశ పక్షుల కంటే నేను చాలా శ్రేష్ఠుని చెప్పావు కదా, ఇదిగో బిడ్డలందరూ ఆకలి కొరకు అలమటిస్తున్నారు ప్రభువా, ఇలాంటి సమయంలో నేను ఏం చేయమంటావు నన్ను? ఇదిగో నాకు తెలిసినటువంటి దారి ఒక్కటే, ఇదిగో నువ్వు తప్ప మరి ఎవరు లేరు ప్రభు అని గదిలోకి వెళ్ళి చేతులు ఎత్తి ప్రార్థన చేస్తుంటే వాళ్ళ అన్నం తినే టయానికి వాళ్ళకి సమృద్ధి అయిన ఆహారాన్ని దేవుడు తెచ్చి పెట్టినట్టుగా ఆయన సాక్ష్యంలో చెప్పడం మనం కూడా చూస్తాం. మరి ఈరోజు మన జీవితంలో మనం కూడా అలా కనిపెట్టుకొని ఉంటే, అంటే ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు మనల్ని ఏం చేస్తాయంటే అలా కనిపెట్టనీయకుండా చేస్తాయి. స్కూల్ ఇప్పుడు అమ్మా ఇదిగో పిల్లలందరూ అలా మంచిగా అలాంటి డ్రెస్ వేసుకు వెళ్ళారమ్మా, ఇలాంటి బట్టలు వేసుకు వస్తున్నారు, వాళ్ళు ఇలా బాగున్నారమ్మా, వాళ్ళు ఇలా తింటున్నారు, అలా ఉన్నారు, ఇలా అని చెప్తూ ఉన్నప్పుడు నీకేమనిపించింది? ఈ పాడు భక్తి లేకపోతే నా బిడ్డే వచ్చి వాడి కడుపు నిండా కూడి పెట్టలేనప్పుడు ఇంక నా భక్తి అంతా ఎందుకు, తీసి పక్కన పడేరా వెళ్ళంపా అని చెప్పి 10,000 రూపాయలు తీసుకొచ్చి అప్పు తెచ్చేసి వాడికి శుభ్రంగా నువ్వు ఏం తింటావో తినరాని వాడికి ఫుల్గా తినిపించేసి అప్పులో మనం ఉన్నాం అనుకో, అది ధైర్యం కలిగిన చేసే పనే చెప్పండి మీరు? కాదు. మనం కనిపెట్టుకోండి ఏం చేయబోతున్నాడో చూద్దాం, ఆయన ఏం పెట్టబోతున్నాడో. ఒకవేళ ఆ దైవజనుడిగా వాళ్ళకి భోజనం ఏర్పాటు చేస్తుంటే ఎలాంటి భోజనం పెట్టాడో తెలియదు, కానీ దేవుడి కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు కాబట్టి శ్రేష్టమైన భోజనాన్ని వాళ్ళకి పెట్టగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? ధైర్యాన్ని విడిచిపెట్టకూడదంటే మన మనసులో మనం ఎప్పుడు ఆయన కనిపెట్టుకున్న వాడి జీవితంలో ఆ ధైర్యం కోల్పోయే పరిస్థితి కనపడదంట. అందుకని దావీదు గురించి ఒక మాట కానీ మీరు చూస్తే, దావీదు గురించి ఒక మాట చూద్దాం. 25వ కీర్తనలోకి మీరు వస్తే 1 నుంచి 5 వరకు మీరు చూడండి. కీర్తన గ్రంథం 25వ అధ్యాయము 1 నుంచి. యెహోవా నీ దిక్కునకు చూసి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను, నా దేవాన్ని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము. నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహించనీయకము. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునొందడు. హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునొందుదురు. యెహోవా నీ మార్గమును నాకు తెలియచేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాను. హల్లెలూయా. ఆయన ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఉండి కనిపెట్టుకుంటున్నాడో మీరు అందరూ కూడా చూడండి. ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఆయనకున్నవి? శత్రువులు చుట్టుముట్టి ఉన్నారు, చాలా ప్రతికూలమైన పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నా ధైర్యాన్ని కోల్పోనీయకుండా, నన్ను సిగ్గుపడనీయకుండా ప్రభువా నాకేం చేయమంటున్నాడు? ఒక నిరీక్షణని, ఒక ధైర్యాన్ని నాకు కలుగు చేయ్యా. కాబట్టి మన వ్యక్తిగత జీవితాల్లో మీరు నా పిల్లల భవిష్యత్తు ఏమైపోతుంది, నా కుటుంబం ఏమైపోతుంది,
ఇంకా నా పరిస్థితి ఇలా ఉండిపోయింది కదా, ఏమైంది అనేటువంటి బెంగ విడిచిపెట్టేసి దావీదు అంటాడు, నా ప్రాణము నాలో కృంగి ఉండగా. ఏమన్నా, నా ప్రాణమా నీవెందుకు కృంగి ఉన్నావు? ఇంకను యెహోవా కార్యములు తలంచుకుంటూ ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండు. నువ్వు ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, నిన్ను వెనక్కి నెట్టేవాడు కాదు. ఈ పరిస్థితిలో మనం ఏం చేస్తామంటే వెనక్కి వెళ్ళిపోయి ధైర్యం లేని వారుగా మనం ఉంటాం. ఇలాంటి పరిస్థితుల్లో మనకు ఉండాల్సింది ఏంటంటే హెబ్రీ పత్రికలో చెప్తాడు, ఇదిగో నీ ఆస్తి మొత్తం కోల్పోయినా కానీ నువ్వు మాత్రం ఆ ఓర్పును మాత్రం వదిలిపెట్టబాక, ఆ ధైర్యాన్ని కలగబోయే బహుమానం చాలా గొప్పగా ఉందని చెప్తాడు. అక్కడ 10వ అధ్యాయం 34-35 వచనాలు చెప్తాడు హెబ్రీ పత్రికలో. అంటే మనం ఆ కనిపెట్టుకునే పరిస్థితుల మధ్యలో ఎన్నో కోల్పోతాం. మనం ఎన్నో మన జీవితాల్లో మనకి ఆ సుఖాలు కానీ లేదా ఆ పరిస్థితులు కానీ జారి వెళ్ళిపోతాయి. కానీ అవి జారి వెళ్ళిపోయిన తర్వాత నీకు కలగబోయే బహుమానం చాలా గొప్పగా ఉంది. దాని విషయంలో నువ్వు ధైర్యం విడిచిపెట్టబాక, ధైర్యం కలిగిన వాడుగా నువ్వు ఉండు అని హెబ్రీ పత్రికలో రాసినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఈరోజు ధైర్యాన్ని విడవకుండా, శ్రమలో మనం కృంగిపోకుండా, మనకు ఉన్నతంగా మనం వెళ్ళాలి అని అంటే ఆయన కొరకు మనం కనిపెట్టుకొని ఉండాలి, అంతే. ఆయన అందుకని చెప్పాడు, నీ మార్గాలు నాకు తెలియచేయి, నీ సత్యములో నన్ను నడవటం నాకు నేర్పించు. ఇవి నన్ను ఏం చేస్తాయంటే ధైర్యాన్ని కోల్పోనివ్వకుండా ఇంకా ధైర్యాన్ని పెంచి ఉన్నతంగా నేను నడిపించబడతానే తప్ప నేనేం గాను నీ కొరకు కనిపెట్టుకోకుండా ఉండలేక వెనక్కి తిరిగేవాడిగా నేను ఉండలేను. మనందరికీ తెలుసు అబ్రహాముని గురించి రాయబడిన మాట హెబ్రీ పత్రిక 11-16లో ఏం చెప్పాడంటే, ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు, కనిపెట్టుకొని ఉన్నాడు. అతను సిగ్గుపడ్డా? అతనికి సిగ్గు కలిగిందా? హెబ్రీ పత్రిక 11-16లో ఏం చెప్పాడు? 11-16 అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుకొనుచున్నారు. అందుచేత తాను వారి దేవుణ్ణని అనిపించుకుంటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడలేదు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరచి ఉన్నాడు. ఎవరు ఈ అబ్రహాము అంటే, నేను అబ్రహాం గురించి ఏం చెప్పలే, ఎందుకంటే మీ అందరికీ తెలుసు కాబట్టి. అంటే అబ్రహాము యొక్క జీవితంలో తన ఆస్తిని కొరకు ఉండలా, తన చుట్టుపక్కల ఉండే వాటి దేని మీద ఆయన లేదు, ఆయన కనిపెట్టుకుని కూర్చుని ఉన్న దేనికంటే పునాదులు కలిగిన పట్టణం కొరకు, దేవుని రాజ్యము కొరకు, నేను దేవుని రాజ్యాన్ని చేరాలనేటువంటి ఆ నిరీక్షణ కొరకు కనిపెట్టుకొని తనకి ఎదురవుతున్న పరిస్థితుల్లో ఎక్కడ ధైర్యాన్ని కోల్పోకుండా ధైర్యం కలిగి విశ్వాసంతో ముందుకు నడిచినట్లుగా అబ్రహాం చరిత్రలో మనం చూస్తాం. అబ్రహాం అంత నీతిమంతుడిగా ఉన్నాడని, అబ్రహాం విశ్వాసం కలిగి ఉన్నాడని కూడా మనం చదువుతున్నాం. అబ్రహాం దేవుడు సిగ్గుపరిచాడా? అబ్రహాం నీకు సంతానం ఇస్తానని చెప్పిన తర్వాత ఈకుండా కుదరలని అన్నాడా? అనలేదు. ఆయన ఏ సమయంలో వాగ్దాన పుత్రుడిని ఇవ్వాలో ఆ సమయంలో వాగ్దాన పుత్రుడిని అనుగ్రహించి అతని సంతానాన్ని వృద్ధి చేశాడని రాత్రి కూడా మనము విన్నాం. కాబట్టి మన జీవితంలో మనము కనిపెట్టుకొని ఉండాలి ఆయన కొరకు, అంతే. ఎప్పుడైతే నేను కనిపెట్టుకొని ఉంటానో నా జీవితంలో రోజు రోజుకి నాకేం పెరుగుతుంది? ధైర్యం పెరుగుతుంది. ఎందుకు అనంటే, నేను ఎవరి కొరకు ఎదురు చూస్తున్నానో, ఎవరు నా కొరకు రాబోతున్నాడో, ఏ దేవుడు నేను ఆరాధిస్తున్నాడో ఆయనను మనుషుల మధ్యలో సిగ్గుపరచడు, రేపొద్దున అందరి ముందు దేవదూతల ఎదురు కూడా సిగ్గుపరిచేవాడు కాదు. కాబట్టి ఈ ధైర్యము, ఈ నిరీక్షణే మనల్ని ఏమవుతుంది? ధైర్యం కలిగిన వారుగా ముందుకు తీసుకొని వెళ్తుంది అని మనం కూడా తెలుసుకోవాలి. ఇంకా 3వ మాట చూద్దాం. 3వ మాట కూడా మనం చదువుదాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో 12వ వాక్యం మనం చూద్దాం. 3వ మాట చెప్తున్నాను. మొదటి మాట ఏం చెప్పాము? భక్తి కలిగిన వాళ్ళు ధైర్యంగా ఉంటారు. 2వ మాట ఏం చెప్పామనంటే, ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండేవారు ధైర్యంగా ఉంటారు. 3వ వాళ్ళు ఎవరు అనంటే, ఎఫెసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం ఇలా ఉందన్నమాట. ఏంటంటే, ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిబ్బరమైన ప్రవేశమును ఆయన్ని బట్టి మనకు కలిగి ఉన్నది. కాబట్టి మీ నిమిత్తము నాకు వచ్చిన శ్రమను చూసి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను. ఇవి మహిమకరములై ఉన్నవి. హల్లెలూయా. 3వ మాట ఏంటంట? విశ్వాసము. ఎవరు ధైర్యంగా ఉండగలుగుతారంటే విశ్వాసం కలిగిన వారు ధైర్యంగా ఉంటారు.
ఇప్పుడు మీరు చూడాలి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉన్న వారందరినీ కూడా మీరు చూస్తే, వాళ్ళు ఈ లోకం మనకి ఎంత మాత్రం ఎన్నదగింది కాదని, వాళ్ళు రంపాల చేత కోయబడ్డారు, రాళ్ల చేత కొట్టబడ్డారు, ఏడవబడ్డారు, ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు వాళ్ళకి ఎదురైనా కానీ వాళ్ళంట బయటికి పారిపోయి రాళ్ళల్లో, గుట్టల్లో, గృహల్లో దాక్కున్నారంట. వాళ్ళు దేనికోసం? విశ్వాసాన్ని కాపాడుకోవడానికి. ఈరోజు మనం కూడా విశ్వాసాన్ని వదలకుండా ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తూ ఉంటామో అప్పుడు మన జీవితంలో ఏం జరిగిందంటే ధైర్యం కోల్పోయిన వారుగా మనం ఉండం. అసలు ఎందుకని ఆయన ఆ పరిస్థితుల్లో అక్కడ ఆ మాట చెప్పాడంటే మీరు కొంచెం పైకి చదివితే మీకు అర్థమవుతుంది. అక్కడ ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలోనే కొంచెం పైకి చదువుతున్నాం. పైనుంచి మనం చదివామనుకోండి, ఎక్కడి నుంచి చదువుదాము? 8వ వచనంగా చదివితే, దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకు సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనుల్లో ప్రకటించుటకు సమస్తమును సృష్టించిన దేవుని యందే పూర్వకాలం నుండి మరుగైన ఆ మర్మమును గురించి ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకు పరిశుద్ధులందరిలో అత్యల్పుడినైన నాకు ఈ కృప అనుగ్రహించబడింది అని చెప్పాడు. అంటే ఇప్పుడు ఆయన ధైర్యం దేనికోసం అంటే, బాబు నువ్వు ప్రకటించబోయే సువార్తలో ఎదురయ్యే ఏ పరిస్థితుల మధ్యలో కూడా విశ్వాసం లేనివాడిగా, ధైర్యం కోల్పోయేవాడిగా ఉండొద్దు నువ్వు. ఎందుకనంటే రేపు దేవుడు వాళ్ళందరి ఎదుట కూడా ఏమని చెప్పాడు అక్కడంటే, సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించి శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనుల్లో ప్రకటించాలని. ఏం చేయాలంటే అన్యజనుల్లో ప్రకటించే విషయంలో ఆయన ఏమంటాడు, ఇదిగో వచ్చే శ్రమను గురించి మీరు భయపడొద్దు, శ్రమల్లో మీరు వెనక్కి తిరగొద్దు. ఎందుకు అనంటే ఈ శ్రమలు అనేవి మన మహిమ కొరకు ఏర్పాటు చేయబడినవని మనం గుర్తుపట్టి ఆ శ్రమల్లో ధైర్యాన్ని పోకుండా, విడిచిపెట్టుకోకుండా, అధైర్యపడిపోకుండా విశ్వాసంతో మనం ముందుకు సాగినప్పుడు మన వ్యక్తిగత జీవితంలో మనం ఏమవుతామంటే ధైర్యం కలిగిన వారుగా మనము కనపడగలుగుతాం. పౌలు గారి జీవితాల్లో ఏమి ఎదురని రాత్రి కూడా చెప్పాను, చాలా ప్రతికూల పరిస్థితులు ఎదురని, ఎక్కడ కూడా ఆయన ధైర్యాన్ని విడిచిపెట్టలేదు, ఎక్కడ కూడా ఆ సువార్త ప్రకటించే విషయంలో వెనకకి అడుగేయలేదు. ప్రతి విషయంలో విశ్వాసంతో ముందుకు వెళ్ళాడు. అందుకే నేను విజయాన్ని పొందాను, జయకిరీటం లేదా నా కొరకు బహుమానం ఉంచబడింది అని కూడా తిమోతికి చెప్పడం కూడా మనము విన్నాం. కాబట్టి మనం ఎదురయ్యే పరిస్థితుల్లో ఏటి మధ్యలోనైనా మీరు ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. మీరు ధైర్యాన్ని విడిచిపెట్టారు అనంటే మీ బలము కృంగిపోయినట్టే, దేవుని వాక్యం ద్వారా సంపాదించుకున్న బలాన్ని మొత్తం పోగొట్టుకున్నట్టే, మనము బలము లేని బలహీనులుగా ఉన్నట్టే. అంతే. ఈ ధైర్యమే మనల్ని బలపరిచిద్ది, శక్తితో నింపిద్ది, మనల్ని అద్దరికి చేర్చేదాకా దేవుడు మనతో ఉండి ప్రతి విషయంలో మనకి కృపను అనుగ్రహించి ఆయన నడిపించగలుగుతాడు. కాబట్టి మనం బయట కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నీ విశ్వాసము ధైర్యాన్ని పెంచుతుందా, నీ విశ్వాసము బలహీనపరుస్తుందా? మన విశ్వాసం ఎలా ఉంది ఈరోజు? దేవుని వాక్యము ద్వారా నీ హృదయములో కలిగే విశ్వాసము నిన్ను ప్రతిరోజు ప్రభులో స్థిరపరుస్తుంది. ఇదే చెప్పారు కదా, కొరింథీయుల 2వ పత్రిక 5:13-5లో ఉండిద్ది. నువ్వు విశ్వాసం కలిగిన వాడివై ఉన్నావో లేదో నిన్ను నీవేం చేసుకోవాలి, పరీక్షించుకోండి. ఒకవేళ మీలో విశ్వాసం కలిగిన వాళ్ళైతే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ విశ్వాసము ధైర్యము పుట్టించిద్ది. ఇశ్రాయేలు ప్రజల్ని మోషే పంపించాడు, కనాను వెళ్ళి చూసిరా పోండి అని చెప్పాడు. ఎంతమందిని పంపించాడు? 12 మందిని పంపించాడు. 12 మందిలో ఇద్దరు ఎలా మాట్లాడారు, 10 మంది ఎలా మాట్లాడారు? ఇద్దరేమన్నా ధైర్యాన్ని పెంచేలాగా మాట్లాడారు, 10 మంది ఏమన్నా ధైర్యాన్ని కృంగదీసేటట్టు మాట్లాడారు. ఇప్పుడు ఎవరి పక్క సపోర్ట్ చేశారు? వాళ్ళు 10 మంది వైపే. అని వాళ్ళు ధైర్యం కోల్పోయే కారణం ఏంటి? ఎత్తుగా ఉన్నటువంటి అమోరీలను చూశారు, నెఫీలీని చూశారు. అమ్మో వాళ్ళు ఎంత ఎత్తున్నారు, వాళ్ళ ముందు మనం మిడతల వలె ఉన్నాము, సో మనం ఎలా గెలవగలుగుతాం వాళ్ళని? అప్పుడు యెహోషువ చెప్తున్నాడు, మనం యెహోవానందు ఆనందించినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనకు విజయం ఇస్తాడు, భయపడబాకండి మీరని. అంటే వాళ్ళు రాళ్ళు పెట్టుకుని యెహోషువని కొట్టడానికి కూడా తిరిగారు. మోషే యెహోషువ ఇద్దరి మీద కూడా కొట్టడానికి వాళ్ళు మలుకున్నారు. చూడండి, విశ్వాసం లేని పరిస్థితులు ధైర్యాన్ని ఎలా పొంగదీసేస్తారు. నీ విశ్వాసం అనేది ఎప్పుడైతే బలంగా ఉండిద్దో ధైర్యం కూడా దానికి సపోర్ట్గా ఉండిద్ది.
ఇప్పుడు వాళ్ళు చూసొచ్చినటువంటి ప్రాంతంలో ఎంత గొప్ప ప్రాంతం అది, పాలు తేనెలు ప్రవహించే దేశం. వెళ్ళి చూసిరా అండి, అక్కడ సమృద్ధి ఎలా చూడండి అంటే వాళ్ళు ఏం చూశారు తెలుసా? అక్కడ ప్రజలు ఎట్లా ఉన్నారు, వీళ్ళతో మనం గెలుస్తామా లేదా, వీళ్ళు ఎలాంటి వారు, వీళ్ళ ముందు ఎలాగా, అవే చూసి వచ్చారు. కొంతమంది మందిరంలోకి వస్తారా, వాళ్ళు వచ్చి ఏం చూసుకోవాలో అవి చూస్తారు అంతే. వాళ్ళు ఏం చూడాలో అవి చూస్తారు. వచ్చి అడిగారు ఏం చూసావని అనుకో, ఎందుకు ప్రార్థన చేయాలంటే, నేను ప్రార్థన చేయిందే నువ్వు చూసావు, పక్కన నిద్రపోతున్నాడు వాడి సంగతి నువ్వేం చూసావు అని చెప్తారు వాళ్ళు. నేను ప్రార్థన చేయిందే నువ్వు చూసావు కానీ నిద్రపోయేవాడి పరిస్థితి ఏంటి? ఒక ఆమె అడిగిందంట, ఏసన్న గారి దగ్గరికి వచ్చి చెప్పింది. ఏమని తెలుసా? ఏమడిగింది తెలుసా ఆమె? పాస్టరు, ఇదిగో ఈమె నీ ముందు విశ్వాసగా పెద్ద ముసుగేసుకొని ఇలా ప్రార్థన చేయించుకుందా, ఈమె సినిమాకి పోతుంది పాస్టర్ అని చెప్పిందంట. సినిమాకి పోతుంది ఆమె సినిమాకి పోతుందిగా నువ్వేం చేస్తావంటే, పాస్టర్ నేను సినిమాకి పోను కానీ టీవీలో సీరియల్ చూస్తానని చెప్పిందంట. టీవీలో సీరియల్ నేను చూస్తాను, ఈమెమన్నా సినిమాకి పోతుంది ఆమె. అంటే వాళ్ళు మందిరానికి వచ్చేవాళ్ళు ఎవరిని చూస్తారు వాళ్ళు అంటే, పక్కన వాళ్ళ విశ్వాసం ద్వారా బలపడదా అది కాదు. విశ్వాసం చెడినవాడు, నిద్రపోయేవాడు, దిక్కులు చూసేవాడు, లేకపోతే వాడు అటు ఇటు తిరిగేవాడు, వడిల్లడిగా నేను కూడా వెళ్తే అయిపోయింది, వాడితో నేను కూడా వెళ్ళిపోయింది, వీడు ఇలా చేస్తాడు నేను కూడా చేస్తే అంటే దీన్ని మనం పెంచుకున్నాము. కానీ విశ్వాసం పెంచుకున్నాము, ధైర్యం కలిగి ఉన్నాము, ఎదురయ్యే పరిస్థితుల్లో మనం ఎలాగైనా దాటదామనేటువంటి ఆలోచన పక్కన పెట్టి వాళ్ళు ఎవరిని చూడాలో, ఎవరి ద్వారా నేర్చుకోవాలో అదే వాళ్ళు నేర్చుకుంటారు అంతే. వీళ్ళు కూడా వెళ్ళారా, ఇద్దరు ఏం చూస్తారా అది చూడాల, వీళ్ళు ఎదురుగా మనుషులు వీళ్ళు అంత ఎత్తున్నారా, అక్కడ పాలు తేలిని ప్రవహించే దేశము, ఎంత గొప్ప అద్భుతమైన దేశం అది, ఇలాంటి మంచి దేశాన్ని దేవుడు మనకి ఇస్తా అన్నాడు కాబట్టి దీని కొరకు మనం విశ్వాసంతో బతుకుదాం అని లేదు వాళ్ళకి. అంటే భూ సంబంధమైనటువంటి వారికి భూ సంబంధమైన ఆలోచనలే ఉంటాయి, ఆత్మ సంబంధమైన వారికి ఆత్మ సంబంధమైన ఆలోచనలే ఉంటాయి. ఇప్పుడు నువ్వు ధైర్యం కోల్పోతున్నా, విశ్వాసం లేకుండా ఉన్నామంటే భూ సంబంధమైనటువంటి మనస్సు నీకు ఉంది కాబట్టి ఆత్మ సంబంధమైన విషయాలు నీకు వెరితనంగా కనపడుతున్నాయి, అవి నీకు అర్థం కావట్లేదు, దేవుడు ఏం బోధిస్తున్నాడో తెలియట్లేదు. కాబట్టి విశ్వాసం మన జీవితంలోకి రాకుండా మనం పక్కన వాళ్ళని వీళ్ళని చూసేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాం. కాబట్టి మనము ధైర్యం లేని వారుగా ఉంటున్నాము. మనం ధైర్యం కలిగిన వారుగా ఉండాలంటే విశ్వాసం ఉండాలి మనకి. ఆ విశ్వాసములో మనం ఏవి కోల్పోతున్నా కానీ, ఏవి వెనక్కి వెళ్ళిపోతున్నా కానీ దాన్ని విడవకుండా అలాగే మనం ఎప్పుడైతే ముందుకు నడిపించబడే వారంగా ఉండగలుగుతామో, ఖచ్చితంగా మన జీవితంలో మనము శ్రమ వచ్చిందనుకోండి, అప్పుడు మీరు కృంగిపోతారా? అప్పుడు మీరు చేతగాని వాళ్ళుగా ఉంటారా? మీ కష్టకాలంలో మీ బలాన్ని పోగొట్టుకునే వాళ్ళుగా మీరు ఉంటారా? చెప్పండి, ఉంటారా? ఉండరు. మీరు అలా చేయకపోతే మాత్రము ఖచ్చితంగా మన ముందు ఎదురయ్యే ఎర్ర సముద్రం లాంటి శ్రమలు, ఎర్ర సముద్రం లాంటి అడ్డుగోడలు, ఎరుకో ప్రాకారం లాంటి కోటగోడలు నిలబడతాయి వచ్చి. అంత ఈజీగా కాదు ఇది ఈ ప్రాసెస్ వెళ్ళేది మనం. మరి ఎదురవుతున్న దాన్ని కూల్చివేయడానికి, ఎదురవుతున్న దాన్ని దాటివేయడానికి నీ దగ్గర భక్తి ఉందా? నీ దగ్గర కనిపెట్టుకొని చూసేటువంటి ఆ తత్వం ఉందా? విశ్వాసంతో ధైర్యం కలిగి ముందుకు నడిపించబడే అనుభవాలు ఉన్నాయా? ఇవి మనకు ఉంటేనే మనము దాటి ముందుకు వెళ్ళగలుగుతాం. లేకపోతే మన భక్తిలో మనము శక్తి లేని వారుగా నిలబడిపోతాము. నీకు వచ్చిన కష్టకాలంలో నువ్వు కృంగిపోయి చేతగాని వాడిగా వెనక్కి తిరిగిపోతాము. అందుకే బైబిల్ అంటుంది, ఇలాంటి పని చేయటం కన్నా ప్రారంభంలో నువ్వు ఆగిపోవటం మంచిది కదా. అంతేనే కదా, చెప్పండి. ఇలాంటి పని చేయటం కన్నా ప్రారంభంలోనే మనం ఏమైపోవాలి, ఇది నా వల్ల కాదులే, వెళ్ళిపో వెనక్కి, ఎవరు రమ్మలేదు. కడగబడినటువంటి పంది బురదలో పడినట్టుగా, కక్కినటువంటి దానికి తిరిగి కుక్క వాంతికి తిరిగినట్టుగా మళ్ళీ తిరగకూడదు. మనం మేను కురిపించబడుతున్న ఉపదేశం అనేది సారవంతంగా మారి మనం ఫలం ఇచ్చేవారంగా మారాలి. కానీ మనలో మళ్ళీ ఆ తుప్పులు, ఆ గడ్డి, చెత్త చెదారం మొలవకూడదు. మొలుస్తుందంటే అర్థం ఏంటి? సరిగా ఉపదేశం నీ పైన పడలేదు, కురవలేదు. నీ పైన సారవంతమైన నేలలో పడిన విత్తనం వల్ల నువ్వు నిరీక్షణతో ఫలించే ఆ ఆలోచనలోకి వెళ్ళలేదు. మనం ఎప్పుడు దేవుని వాక్యాన్ని నార్మల్గా తీసుకుని మనం వెళ్తే మీకు ధైర్యం కలగదు. ధైర్యం కలిగి మనం ముందుకు వెళ్ళాలంటే ఆ భక్తి ఏంటో నీకు అర్థం అవ్వాలి. ఆ భక్తి కొరకు ఎలాంటి శక్తి కలిగిన వారుగా మనం మారాలో మనకు తెలవాలి. ఒక బాబు ఛత్తీస్గఢ్ నుంచి హైదరాబాద్లో సువార్చేతనకు వచ్చాడు. ఛత్తీస్గఢ్ నుంచి హైదరాబాద్కి వచ్చాడు. వచ్చి చనిపోయాడు. ఇక్కడ ఒక ఎన్ని సంవత్సరాలు, 17 సంవత్సరాలు ఉంటాయి అంతే.
17 సంవత్సరాలు ఉండి ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణకు వచ్చారు సువార్తకు చెప్పడానికి. 17 సంవత్సరాల బాబు చచ్చిపోయాడు. వాళ్ళ అమ్మ వచ్చింది. వాళ్ళ అమ్మ వచ్చి ఏం చెప్తే తెలుసా, మీరందరూ ఎవరు ఏడబాకండి, నా కొడుకు దేవుని రాజ్యంలో ఉన్నాడు. ఆమె చెప్తుంటే పక్కన వాళ్ళు ఏడుస్తున్నారు, కన్నతల్లి మాత్రం ధైర్యం చెప్తుంది వాళ్ళకి. నేను చూసినప్పుడు ఆ చిన్న వీడియో చూసినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. అసలు 17 సంవత్సరాల వయసు, సువార్త కొరకు ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడికి వచ్చాడు తెలంగాణకి. మరి ఏం జరిగిందో తెలియదు, చనిపోయాడు ఆ బాబు. వాళ్ళ అమ్మ చెప్తుంది, నా బిడ్డ యేసయ్య దగ్గర ఉన్నాడు, మీరందరూ ఎవరు భయపడబాకండి అని ఆ అబ్బాయి బాడీని ఛత్తీస్గఢ్ తీసుకెళ్తానికి వచ్చిందని వస్తా అక్కడ మైక్ పట్టుకొని చెప్పింది అనమాట. సో కాబట్టి ఎన్నో పరిస్థితులు, ప్రతికూలతలు మనకి ఏవైనా కావచ్చు, కరువు అయినా, ఖడ్గమైనా, అప్పులైనా, ఇబ్బందులైనా, కష్టాలైనా మన ముందుకు వచ్చినప్పుడు మనము ధైర్యాన్ని కోల్పోకూడదు. ధైర్యం కలిగి విశ్వాసంతో మనం ఎప్పుడైతే మనం ముందుకు నడిపించబడతామో ఖచ్చితంగా మనందరం కూడా దేవుని రాజ్యము చేరే అంతవరకు ఏమి విడిచిపెట్టకూడదు, ధైర్యం మాత్రం విడిచిపెట్టాం. కానీ మనం విడవాల్సిన అన్నీ కూడా విడిచిపెట్టకుండా ధైర్యాన్ని మాత్రం విడిచిపెట్టి మనం వెళ్ళాల్సిన మార్గంలో మనము తప్పిపోయిన వారంగా మనము ఉండిపోతాం. ఇలా మనం ఉండకూడదనే దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. శ్రమ దినమున నీవు కృంగిని ఎడల చాతగాని వాడు అవుతావు. కష్టకాలంలో నువ్వు దానికి భయపడ్డావంటే, ధైర్యం విడిచిపెట్టావంటే నీ బలము అల్పమైపోతుంది, నువ్వు కృంగిపోతావు. ఎందుకంటే గిద్యోను దగ్గర జరిగినటువంటి యుద్ధంలో జరిగిన సందర్భం అదే. 32,000 మంది, అంతేనా, 32,000 మందితో యుద్ధంలోకి నిలబడితే ఎంతమంది ధైర్యం కలిగిన వారుగా ఉన్నారు అక్కడ? 300 మంది. మిగిలిన వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు అంటే వారు ధైర్యం లేని వాళ్ళు. ధైర్యం లేకుండానే యుద్ధం చేయడానికి వచ్చి నిలబడ్డారు వాళ్ళు అక్కడ. అప్పుడు దేవుడు చెప్పాడు, మీలో ఎవరైతే యుద్ధం చేయడానికి భయపడుతున్నారో వాళ్ళందరూ వెళ్ళిపోండి అంటే. ఎంతమంది వెళ్ళిపోయారు? మొత్తం 32,000 మంది వచ్చారు. 32,000 మందిలో 22,000 మంది వెనక్కి తిరిగిపోయారు. అంటే 22,000 మంది దేనికి వచ్చి కత్తి పట్టుకుని నిలబడ్డారు అక్కడ చెప్పండి? లోపల భయం, లోపల ఆతృత, లోపల ఏమైపోయిందని ఆందోళన, ఎటు వెళ్ళిపోయిందని దిగులు, నా కుటుంబం ఏంటి, నా భవిష్యత్తు, ఇదే ఆందోళన పట్టుకొని ధైర్యంగా నిలబడ్డారు యేసయ్య సైన్యంలో చేరి యుద్ధం చేయడానికి. జీవం కలిగిన దేవుని సైన్యంలో చేరి యుద్ధం చేయడానికి తలో కత్తో, డాలో, ఈటే పట్టుకొని నిలబడగానే ఎదురు గొల్లియాదు వచ్చాడు. ఇప్పుడు ఎదురుగా గొల్లియాదు రాగానే ఇప్పుడు ఎంతమంది నిలబడ్డారు అక్కడ? 22,000 మంది. సారీ, గొల్లియాతో మేము గెలవలేమని చెప్పేశారు. సరే వెళ్ళిపోండి అని చెప్పేశారు. 10,000 మందిలో కూడా ఇంకా వీళ్ళు కూడా ఎక్కువే. మరి వీళ్ళని ఏం చేయాలంటే, వీళ్ళు కొంత దూరం నడిచిన తర్వాత ఒక చెరువు దగ్గర, ఒక వాగు దగ్గర వీళ్ళు ఏం చేయాలంటే, మోకాళ్ళ మీద ఎవడైతే నీళ్లు వంగి ఇట్లా చేతులు పెట్టుకొని జారిపోయి నీళ్ళు తాగుతాడో వాడిని బయటికి పెట్టేసేయని చెప్పాడు. ఎలా తాగాలి నీళ్ళు? ఇలా కూర్చొని టక్కన వంగి గతగత నోటితో తాగేయాలంట, అంతే. అంటే అలసిపోకుండా ఎలా తాగుతా అలా తాగాలి. ఇప్పుడు దగ్గర 9,700 మంది ఎలా అన్నారు? నడిచిన సాలిపోయి మోకాళ్ళను చేసి కృంగిపోయి అలా వంగి నీళ్ళు తాగుతుంటే వాళ్ళందరినీ వేరు చేసేసాడు గిద్యోను. అప్పుడు చెప్పాడు, వీళ్ళే నీ సైన్యం అన్నాడు, అంతే. వీళ్ళతో నువ్వు ఇప్పుడు సిరియన్లను గెలవాలి. విస్తారమైన సైన్యం ముందు కనపడుతుంది, వీళ్ళ దగ్గర మాత్రం 300 మందే ఉన్నారు. ఎలాంటి ధైర్యం కావాలి అప్పుడు చెప్పండి? ఎలాంటి ధైర్యం కావాలి? మన కోరికలు చాలా పెద్దగా ఉన్నాయి, మన దగ్గర డబ్బులు లేవు, మరి ఎలా ఉండాలి మనం? కానివ్వండి, దేవుడి ఆధారికి ఏ ధర తీసుకెళ్లాలో ఆ ధర తీసుకెళ్తాడు, అంతే. మన ప్రయత్నాలన్నీ పక్కన పడేసేయాలి, అంతే. చూద్దాం దేవుని మహిమ చూడాలి మరొకసారి మనం. దేవుడు ఏ విధంగా జరిగించబోతున్నాడు, ఏ విధంగా తీసుకెళ్ళిపోతున్నాడు. మంచి ఆరోగ్యం ఇస్తాడా? ఇవ్వు. చంపేసాడు, తీసుకెళ్ళి దేవుని రాజ్యంలో పడేస్తాడు, అంతే. లేకపోతే సాక్షిగా భూమి మీద బతుకుతాం, అంతే. ఒక తెగబడినటువంటి భక్తి కలిగి మనం ముందుకెళ్తేనే నీకు దారి క్లియర్గా కనపడుతుంది. నువ్వు కాంప్రమైజ్ అయ్యే భక్తి చేసుకోవడం నేర్చుకున్నావు అనుకో, నీకు దారి కనపడుతుంది. ఆ 300 మందితోనే దేవుడు గొప్ప విజయాన్ని ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు దేవుడు. కాబట్టి ఏ పరిస్థితి వచ్చినా నేను కృంగిపోకూడదు, ధైర్యం కలిగి నేను ముందుకు నడవాలి. దేవుడి మాటలను దీవించును గాక. ఆమెన్.